వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబము ఏలూరు పడమరి వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాము. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యము వింటున్న వారందరూ రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు, పశ్చాత్తాపపడి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయము చేయండి. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది సువార్త ప్రకటించే స్థాయికి వ్యక్తిగతంగా ఎదిగేట్లు కృప చేయండి. ప్రత్యేకంగా ఎపిసోడ్ ప్రసారానికి సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ తల్లి గారిని దీవించండి. విమెన్స్ డే సందర్భంగా క్రైస్తవ మహిళలను ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనము నుండి ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము తీర్పును గుర్చినది. స్వనీతి పరులైన వారు ఎలాగున తీర్పు నొందుతారు? స్వనీతి పరులు ఇతరులకు తీర్పు తీరుస్తారు. ఒక పాపి తాను పాపినని గ్రహించినప్పుడు తనకు ఉచితంగా ఇవ్వబడిన పాపక్షమాపణను, కృపను పొందుకున్న తరువాత మరొక పాపిని ద్వేషించలేడు. గుర్తుపెట్టుకోండి. రిలీజియస్ లీడర్షిప్లో, మతపరమైన నాయకత్వంలో మిగిలిపోయినటువంటి వారు, రక్షణానుభవము లేనటువంటి వారు, నామమాత్రపు స్థితిలో ఉన్నవారు మాత్రమే ఇతరులకు తీర్పు తీరుస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నవారు తీర్పు తీర్చరు, క్షమిస్తారు. తీర్పు తీర్చరు, ప్రార్థిస్తారు. పౌలు జ్ఞాపకం చేస్తూ అన్న మాటలు ఏమిటంటే, తీర్పు తీర్చే మానవులారా, మీరు తీర్చిన తీర్పు మీకు వర్తిస్తుంది. మీరు కూడా అలాంటి పనులే చేస్తున్నారు. దేవుడు మిమ్మలను ఉపేక్షించుటకు కారణం ఏమిటంటే ఆయన దీర్ఘశాంతము, ఆయన సాత్వికం, ఆయన యొక్క అనుగ్రహం. కాబట్టి మీరు తప్పించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారు. మిమ్మలను మారు మనసు పొందాలని ఆయన ఇస్తున్న సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. జాగ్రత్త అని చెప్పాడు. ఉగ్రతా దినానికి మార్పు పొందని నీ హృదయము, కఠినమైన నీ హృదయం కారణాన నీవే ఉగ్రతను పోగు చేసుకుంటున్నావు. నీకు నీవే ఉగ్రతను పోగు చేసుకుంటున్నావు. ఇక్కడ 1-2 మాటలు యవనస్తులను ఉద్దేశించి చెప్పి ముందుకెళ్తాం. ఇవాళ చాలామంది క్రైస్తవ యువత బద్ధకస్తులుగా తయారైపోయారు. నీకు నీవే సమకూర్చుకుంటున్నావు అనే పదం అనుక్షణం
మనలను భయకంపితులు చేయాల. నేను దినమెల్లా తిని పడుకుంటే నాకు నేనే కరువును పేదరికాన్ని సమకూర్చుకుంటున్నట్లు. ఇవాళ చాలామంది అలాంటి దీనావస్థలో ఉన్నారు. దేవుని ఉగ్రతను గురించి పౌలు మాట్లాడుతూ అన్నాడు, నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. ఇష్టపూర్వకంగా పాపంలో కొనసాగుతూ స్వనీతిపరుడుగా ఉన్నవాడు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేడని, ఆ తీర్పు కఠినమైందని పౌలు ఉద్ఘాటించాడు. ఇది మనం నేర్చుకున్నాం. 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. హీ విల్ రెండర్ టు ఈచ్ వన్ అకార్డింగ్ టు హిస్ వర్క్స్. టు హిస్ వర్క్స్. ప్రతిఫలము ఇచ్చును. ప్రతిఫలము ఇచ్చును. సొలొమోను మహాజ్ఞాని అన్నారు, ప్రతి కష్టము వలన లాభమే కలుగును అన్నాడు. హార్డ్ వర్క్ చేసిన వాడు సంతోషపడతాడు, లాభం పొందుతాడు. సంతోషముతో పనలు కోసుకుని వెళ్ళాలి అంటే కన్నీటితో విత్తనాలు విత్తాలి. నీవు చేసే ప్రతి మంచి క్రియకు, విశ్వాసపు ప్రదర్శనకు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ప్రతి వాని క్రియ చొప్పున ఆయన వానికి ప్రతిఫలము ఇచ్చును. ప్రతిఫలము ఇచ్చును. హీ విల్ రెండర్ టు ఈచ్ వన్. ప్రతిఫలాన్ని ఇస్తాడు. సత్క్రియ ఓపికగా చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువాడికి నిత్య జీవాన్ని ఇస్తాడు. సత్క్రియ అంటే ఏమిటి? ఇవాంజలిజం. వాట్ ఈస్ ద బెస్ట్ యాక్షన్ ఆర్ బెస్ట్ వర్క్ ఆన్ ద ఎర్త్? ఏమిటి అని అంటే ఇవాంజలిజం. ఒక కలెక్టర్ ఉద్యోగం కంటే కూడా సువార్థికుని ఉద్యోగం ఉన్నదే, అది వర్ణింపలేనన్ని రెట్లు ఎక్కువ. ఒక ముఖ్యమంత్రి పదవి కంటే, ఒక ప్రధానమంత్రి పదవి కంటే, ఒక రాష్ట్రపతి పదవి కంటే ఒక సువార్థికుని పదవి లేదా ఉద్యోగం లేదా పని గ్రేటర్ వర్క్. గ్రేటర్ వర్క్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గొప్ప కాదు, సువార్థికుడు గొప్ప. ఈ సత్క్రియ మీ యందు ఆరంభించినటువంటి వాడు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట, ఈ సత్క్రియ మీ యందు ప్రారంభించినటువంటి వాడు కడవరకు దీనిని కొనసాగించాలి అని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలుభాగస్తులై ఉండటం చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సత్క్రియ, సువార్త పని అన్ని పనులలో ఉత్కృష్టమైనది. దేవునికి మానవునికి మధ్య సమాధానము కలుగు చేసే పని సువార్త పని. ఒక పాపిని పరలోకమునకు చేర్చగలిగే పని సువార్థికుని పని. అందుకే పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు సువార్థికునిగా పనిచేయి అని రాశాడు. సువార్త పనిలో ఉండు.
సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, ఉచితంగా సువార్త ప్రకటించడం నాకు జీతం. సువార్త దేవుని శక్తి, సత్క్రియ సువార్త. నేను బెస్ట్ జాబ్లో ఉన్నాను. ఎవ్రీడే 1 hour మినిమం వాక్యం చెబుతాను. దేవుని కృప. నా టెక్నీషియన్స్ ప్రాబ్లం చేత నేను వెనక్కి వచ్చేసినాను. చాలా ఎపిసోడ్లు చెప్పేవాడిని, 7-8 చెప్పేవాడిని రోజుకి. ప్రార్థన చేద్దాం, దేవుడు మళ్ళా ఆ డెవలప్మెంట్ ఇవ్వాలి. వాక్యం చెప్పుచున్నది, సత్క్రియను ఓపికగా చేయాలి. సువార్తీకరణ ఓపికగా చేయాలి. సువార్త ఓపికగా ప్రకటించాలి. ఓపిక అనే మాట రాగానే నోవాహు గుర్తుకు రావాలి. ఓపిక అనే పదం రాగానే నోవాహు గుర్తుకు రావాలి. 100 above years నోవాహు ఓపికగా సువార్తీకరణ చేశాడు. ఒక్క మనిషి మారలేదు. హౌ డు యూ ఫీల్ ఇట్? ఎలా ఉంది నీకు? కాబట్టి నోవాహుకు ప్రతిఫలం ఇవ్వలేదా దేవుడు? చాలామంది రాంగ్ అండర్స్టాండింగ్లో ఉంటారు. ఏంటంటే, ఎంతమందిని గుడికి తీసుకొచ్చాము, ఎంతమందిని మనం ప్రభువులో నడిపించేశాము. నో, ప్రభువులో నడిపించిన వాళ్ళందరినీ కిరీటాలు ఉంటారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒకటే మాట చెప్తాను, గుర్తుంచుకోండి. సువార్త ప్రకటనను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వెవరో రక్షించడానికి మానవుడు నువ్వు. యూ కాంట్ సేవ్ ద పీపుల్, బట్ యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్ టు ద పీపుల్. ప్రీచింగ్ ఈజ్ అవర్ పార్ట్, సాల్వేషన్ ఈజ్ గాడ్స్ పార్ట్. Our part is preaching and we will be paid for that. దేవుడు మనకు అచ్చి ఉండేవాడు కాడు. కనుక సువార్త ప్రకటన చేత మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వారికి నిత్యజీవం. మీకు విషయం తెలుసా? మహిమ, ఘనత ఈ రెండు దేవుని కొరకు ఎవరు ఇవ్వటం కొరకు ప్రయత్నం చేస్తారు, వారికి అదే మహిమ, ఘనత భూమి మీద దేవుడు రిటర్న్లో ఇస్తాడు. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని 91వ సంకీర్తనలో ముగింపు భాగాన్ని చెప్పాడు. దేవుని యొక్క వాక్యములో ఘనపరుచు వారిని ఘనపరిచేటువంటి దేవుడు. అతను నా నామమును ఎరిగేవాడు కనుక నేను అతను ఘనపరుస్తాను. సమూయేలు గ్రంథంలో నన్ను ఘనపరుచు అని కనపరుస్తానన్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు మహిమ, ఘనత, అక్షయత వెతకున్న వారికి నిత్యజీవం. అక్షయత, క్షయత భూమి మీద ఉన్న వస్తువులు, అక్షయత పరలోకము, దేవుని రాజ్యము, దేవుని నుండి ప్రతిఫలము, అక్షయత. దీన్ని వెతికే వారికి నిత్యజీవం. ఈ భూమి మీద లాభాలు చూసుకుని పనిచేసే వాళ్ళకి నిత్యజీవం కాదు. వారి ఫలము వారు పొందే ఉన్నారు అని అన్నాడు. మినిస్ట్రీ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్. మినిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్. Ministry is nothing but sacrifice, not the profitable thing. సేవ వ్యాపారం కాదు, సేవ లాభార్జన కాదు, సేవ సమర్పణ, సేవ త్యాగము. అయితే భేదాలు పుట్టిస్తూ సత్యానికి లోబడక దుర్నీతికి లోబడే వారి మీద దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు, దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమ వేదన కలుగుతుంది. శ్రమ వేదన కలుగుతుంది. భేదములు పుట్టించుచు, డివిజన్స్,
మీకు మాట చెబుతాను వినండి. సాతానుడు మెల్లగా జ్వరపడతాడు భేదాలు పుట్టించడంలో. జ్వరబడినాడా ఇక ఆ భేదాలు ఎట్లా చేస్తాడంటే అట్లా. ఇవాళ క్రైస్తవ సంఘాన్ని కులభేదం, మతభేదం, ఈ హిందూ కన్వర్ట్స్ అని, ఎస్సీ కన్వర్ట్స్ అని, లేకపోతే ఓసీ కన్వర్ట్స్ అని ఇట్లా డివైడ్ అయిపోయాయి క్రైస్తవం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని కొరింథీయులకు పౌలు వాతలు పెట్టినా మన సంఘాలకు ఆ వాతలు తగలటం లేదు, ఆ చురుకు తగలటం లేదు. ఇప్పటికీ భేదాలే, ఆర్థిక తారతమ్యాలనే భేదాలు, మతపరమైన భేదాలు, కులపరమైన భేదాలు, స్థానికపరమైన భేదాలు కూడా సంఘానికి అప్లై చేస్తున్నారు వాళ్ళు. చాలా విచారకరం. మొదట గ్రీసు దేశస్థుడికి, యూదునికి శ్రమావేదన కలుగుతాయి. ఎవరైతే భేదాలు పుట్టిస్తారో, ఎవరైతే దుర్నీతికి లోబడతారో, ఎవరైతే సత్యానికి లోబడరో వారి మీద దేవుని ఉగ్రత, రౌద్రం వస్తుంది, రౌద్రము వస్తుంది. దేవుని కోపం మండుతుంది అట్లాంటి వారి మీద. దేవుని కోపానికి మనం ఎందుకు వెళ్ళాలి? ప్రభు ముందే చెబుతున్నాడు, ఏం చేస్తే ఆయన ఆనందిస్తామో, ఏం చేస్తే ఆయన కోపం వస్తుందో చెబుతున్నాడు. ఆయన కోపం వచ్చే బ్రతుకులు మనకెందుకు? అవి లేకుండా జాగ్రత్త పడాలి. సత్క్రియ చేయు ప్రతివానికి, గ్రీసు దేశస్థుడు యూదుడు ఏ భేదం లేదు, సమాధానం కలుగుతుంది, మహిమ ఘనత కలుగుతుంది. చెప్పాను కదా, ఎవరైతే సువార్తీకరణ చేస్తారో వాళ్లకు సమాధానం. ఈ సమాధానపరుచు సువార్త చేసేవారు, మంచి క్రియ చేసేటువంటి వారు, విశ్వాసపు ప్రదర్శన తమ క్రియల ద్వారా చేసేవారు సమాధానాన్ని పొందుతారు. గుర్తుపెట్టుకోండి, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. మీరేమీ కూడా కలవరపడద్దు, నివ్వెరపోవద్దు. దేవుడు మీ పక్షం గుండి కార్యాలు చేస్తాడు. దేవునికి పక్షపాతం లేదు. గ్రీసు దేశస్థుడని, యూదుడని, రోమీయుడని ఏ భేదం లేదు ఆయనకి, ఏ భేదం లేదు దేవునికి. దేవుడు పక్షపాతి కాడని అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు భక్తుడు కొర్నేలియంట పరిశుద్ధాత్మ దేవుడు అన్యులకు ఇవ్వబడినప్పుడు స్వయంగా చూచి సాక్ష్యం చెప్పాడు. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. తీర్పు విషయంలో దేవుడు పక్షపాతం చూపడు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకుండా నశించిపోతారు. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారు ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందుతారు. అంటే లా ఇంపోజ్ అయినటువంటి టైంలో లా ప్రకారం జడ్జిమెంట్ ఇస్తాడు. అది కూడా స్క్రిప్చరే. ధర్మశాస్త్రం వినేవారు నీతిమంతులు గారు దేవుని దృష్టికి, కానీ అనుసరించి అంగీకరించి ప్రవర్తించే వారే నీతిమంతులు. ఊరికే వినేస్తే నీతిమంతుడు అయిపో. అనుసరించాలా, అంగీకరించాలా, విశ్వాసం ఉంచాలి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తారు. అలా చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనా తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు మనసాక్షి. అట్టివారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇస్తూ ఉండగా, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పుమొప్పుచూ ఉండగా ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్లు వాళ్ళు చూపిస్తున్నారు. కనుక ధర్మశాస్త్రము లేనివారు ధర్మశాస్త్రం లేకుండా తీర్పు పొందుతారు. ఆ దినాన నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాలు విమర్శించు దినమున ఇలాగ జరుగును. యేసుక్రీస్తు ప్రభు హృదయ రహస్యములను ఆయన
విచారణ చేసేటువంటి దినం. యాక్ట్స్ 17:30, అపోస్తలుల 17:30, 2 కొరింథియన్స్ 5:10, 2 కొరింథీ 5:10 క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలను. ప్రభువు తీర్పు దినాన్ని నిర్వహించినప్పుడు భూమి మీద ఆయనను విశ్వసించిన వారంతా నిత్య నరకాగ్నికి పోతారు. సహోదరుడా, సహోదరి, తీర్పును గురించి చెబుతున్నాడు. రహస్యాలు విమర్శించే దినం ఉంది. మనం ఎవ్వరు చూడకుండా చేస్తాం. లంచం తీసుకునేవాడు ఎవ్వరు చూడకుండా తీసేసుకుంటాడు. వ్యభిచారం చేసేటువంటి వాడు ఎవ్వరు చూడకుండా చేయాలనుకుంటాడు. దొంగతనం చేసేవాడు ఎవ్వరు చూడకుండా చేయాలనుకుంటాడు. అరాచకం చేసేవాడు ఎవడు కనపడకుండా చేసేయాలనుకుంటాడు. హృదయ రహస్యాలు దేవునికి తెలుసు. మనం అనుకుంటాము మన రహస్యాలు ఎవ్వరికి తెలియదు అనుకుంటాము. రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందినవండి. గాడ్ లుక్స్ ఎట్ ఆల్ హార్ట్స్. ప్రతి వాని హృదయం ఆయనకి తెలుసు. అప్పుడు మనకు యోహాను సువార్తలో 1వ అధ్యాయం చివరి వచ్చిన ప్రతి వానిని ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మరొక మనుషుడు ఒక మనుషుని గుర్చినటువంటి సిఫారసు ఇవ్వక్కర్లేదన్నాడు ప్రభు. సహోదరుడా, సహోదరి, ఒక్కొక్క పర్యాయం మనం అర్థం చేసుకోవాలా. మన యొక్క రహస్యాలు విమర్శించే దినం మనం ఏమైపోతాం. బీ ట్రాన్స్పరెంట్ అండ్ రైచియస్. నీతిగా, పరిశుద్ధంగా, యథార్థముగా ఉండుటకు జీవించటం నేర్చుకోవాలి. రక్షణ ప్రణాళికలో తీర్పును తీర్చిన విధానము యేసుక్రీస్తు దినాన ఏ విధంగా ఉంటుందనేది భక్తులు చెప్పకనే చెప్పారు. ఇప్పటి వరకు మనం చదివినటువంటి వచనాల్లో 6 నుండి 16 వచనాల మధ్య ధర్మశాస్త్రము కలిగిన వారి కాలములో ధర్మశాస్త్రానికి పూర్వపు కాలంలో మనస్సాక్షి కాలము, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన కృపాకాలములో క్రీస్తును అంగీకరించకపోవుట అనే అంశాలపైన తీర్పు తీరుస్తాడు ప్రభు దేవుడు. ఎవరు యేసును అంగీకరించారో ఇక వారికి తీర్పు లేకుండా రద్దు చేశాడు. క్రీస్తును అంగీకరించని వారు అగ్నిగుండాన అపవాది యొక్క దూతలతో పంపించబడతారు. కనుక దేవుడు తీర్పు దినాన్ని గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథాలైనటువంటి యోవేలు, మలాకి, ఈ గ్రంథాలన్నింటిలో కూడా ఎండ్ టైమ్స్లో దేవుడు తన పనులు తాను చేసుకెళ్ళే విధానాన్ని తెలియజేశాడు. ఎండ్ టైమ్స్లో మనుషులు ఏ విధంగా మారిపోతారో దేవునికి తెలుసు. అందుకే దేవుడు సువార్త ప్రకారం మనుషుల యొక్క రహస్యాలు బయటకు వస్తాయన్నాడు. సువార్త వలన ఎవడు నరకానికి వెళ్ళే అవకాశం లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. సువార్తను విశ్వసించినటువంటి వారు నిత్య రాజ్యమునకు వారసులవుతున్నారు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి యేసుక్రీస్తు హృదయ రహస్యాలన్నీ కూడా బయలుపరచబడతాయి. మనం రహస్యంగా చేసింది మిద్దెల మీద ప్రకటించబడుద్దంటే వాక్యం ఏమనుకున్నాం కదా. రోమీలకు పౌలు రాస్తున్నాడు, రోమీలకు రాస్తున్న రహస్యాలకు విమర్శ ఉన్నది. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ యువర్ సీక్రెట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. గాస్పుల్ ఈజ్ ద ఓన్లీ వే. గాస్పుల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. సువార్త ఒక్కటే మార్గం అగ్నిగుండం తప్పించుకోవటానికి. ఆ సువార్త యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారు పాప క్షమాపణ ఉచితంగా పొంది రక్షించబడుతున్నారు.
రక్షించబడిన వానికి తీర్పు లేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట రివార్డ్స్ ఉన్నాయి తప్ప పనిష్మెంట్స్ లేవు. మీ జీవితంలో తెలుసుకోవాలి, క్రీస్తుని అంగీకరించుట శ్రేష్ఠ అనుభవం. క్రీస్తుని అంగీకరించుట మనకు దీవెన, ధన్యత. లోకంలో అనేక మందికి యేసుక్రీస్తు తెలియదు. అట్టి వారికి మనం క్రీస్తుని గురించిన సువార్త, ఉత్కృష్టమైన జాబ్ మనం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారు పడమర వీధి, ఏలూరు నుండి సహకరిస్తున్నారు. వీరిని, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తాను మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని మాకు నీ వాక్యాన్ని నోట ఉంచి మాట్లాడే భాగ్యాన్ని ఇస్తున్నారు. కనికరించి దీవించండి ప్రభువా. హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. మా హృదయాలు పవిత్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. ఎన్నడూ స్వనీతిపరుడుగా ఉండకుండా కృప చూపండి నాయనా. ఈ రాత్రి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మహిమ పొందమని మా రక్షకుడిని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మా అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.